మూడవ ద్వారపాలకుడు ఎవరో తెలుసండి? సంతుష్టి. సంస్కృతంలో ఎక్కడైనా సంతోషము అని వస్తే తెలుగులో సంతోషం కాదండి. తెలుగులో సంతోషం అంటే ఆనందం. సంస్కృతంలో సాటిస్ఫాక్షన్, తృప్తి. ఎక్కడైనా సంతోషం అనే పదం కనుక సంస్కృతంలో వస్తే దాని అర్థం ఏమిటంటే నాట్ హ్యాపీనెస్ బట్ సాటిస్ఫాక్షన్. అది తృప్తి. ఏదో భగవంతుడిచ్చింది చాలని చెప్పి తృప్తి ఉండాలి కానీ ఊరికి ఆశ. ఆశ అనేది పిశాచం, దాన్ని వెంట పరిగెత్తకూడదండి. ఆశా పిశాచం. దాన్ని ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ చెప్పి పెట్టి ఏదో చాలు భగవంతుడిచ్చిందని. చూడండి, ఎక్కువగా సంపాదించాలంటే ఈ కాలంలో అన్యాయం అధర్మం చేయకపోతే ఆ డబ్బు సంపాదించడం కుదురుతుందండి. చూడండి, ఎక్కువ సంపాదించడం దేనికి? ఆఖరికి ఎవరికి ఇచ్చిపోతాడు వాడంతా? చెప్పండి, ఎవరికో ధారపోసిపోవాల్సిందే కదా. తన కొడుకు, తన శరీరం, కుటుంబం ఇంత మాత్రం పోషణకి కావాల్సింది ఉంటే చాలు కదా. ఎందుకు విపరీతంగా ఆర్జించడం, అన్యాయం చేయటం, అధర్మం చేయటం, దానివల్ల పాపం మూట కట్టుకోవటం దేనికని ఆలోచించి ఏదో ఉన్న దాంతో సంతృప్తి పొంది ఏదో భగవంతుడు ఇచ్చిన చాలని తృప్తి. ఆ తృప్తి ఎవరికి చెప్పండి? లేదు. ఓహో తృష్ణ. తృష్ణ అంటే ఆశ పిశాచం, వాడిని వెన్నంటుతుందండి. ఏదో కొంత ఉంటే దానికి చాలదని ఇంకా కొంచెం, అది వస్తే ఇంకా కొంచెం, ఈ విధంగానండి అసంతుష్టి. ఇది సంతోషం అనేది చక్కగా ద్వారపాలకుడి కింద వర్ణిస్తారండి. ఒక బీదవాడండి. బీదవాడు కుటుంబం చాలా పెద్దదండి. ఇది కుటుంబం చాలా పెద్దది, దాన్ని పోషించలేక అవస్థపడుతున్నాడు ఎవరు? బీదవాడు. ఇంట్లోనండి దేవుడు పటం పెట్టాడు. దేవుడు పటం పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, దారిద్ర్యంతో చాలా బాధపడుతున్నాను, ఒక్క 100 రూపాయలు 100 రూపాయలు సహాయం చేయండి అని దేవుడి గారిని ప్రార్థన చేశాడండి. సరే, నిజంగా వాడి మొర ఆలకించినాడు భగవంతుడు. 100 రూపాయలండి పొట్లం కట్టి ఆ కిటికీలో నుంచి కింద పడేసిన, అక్కడ కింద పడేయటం జరిగిందండి. 100 రూపాయలు భగవంతుడు ఆయనకి ఇచ్చినాడు. ఆ శబ్దం వినంగానే పరిగెత్తాడు. ఏమిటి శబ్దం కిటికీలో అయిందని. అక్కడికి వెళ్తే ఒక పొట్లం ఉందండి. ఆ పొట్లం విప్పినాడండి. 100 రూపాయలు ఉన్నాయండి. ఆహా, ఎంత! మొదట్లో ఏమన్నాడు? దేవా 100 రూపాయలు ఇవ్వండి అని. సరిగా 100 రూపాయలు వారింటికి వచ్చినాయి. వెంటనే ఏం చేశాడు తెలుసునా? దాన్ని దాచిపెట్టి పటం దగ్గరికి పరిగెత్తాడు. నిస్వోవష్టి శతం శతి దశ శతం. దేవుడు గారు ఒక 1000 సహాయం చేయండి. 100 రాకముందు ఏమన్నాడు? 100 చాలన్నాడు. తర్వాత 1000 దశ శతం. అది దశ శతం అంటే 1000 సహాయం చేయండి. భగవంతుడు వీరి మొర ఆలకించాడు. ఏదో 1000 రూపాయలు అవకాశం ఇచ్చేటువంటిది. వెంటనే అంతటితో ఫుల్ స్టాప్ పెట్టాడా? లేదు. మళ్ళీ పటం దగ్గరికి పరిగెత్తి లక్షం అన్నాడండి. లక్షకెసరు పెట్టాడండి. చూడండి ఆ శ్లోకం ఎంత చక్కగా ఉందో. నిస్వోవష్టి శతం శతి దశ శతం లక్షం సహస్రాధిపో లక్షే క్షితి పాలతాం. లక్షాధికారిగా చేస్తే తృప్తి లేదటండి, నన్ను రాజుగా చేయండి అంటండి. లక్షేశ క్షితి పాలతాం క్షితిపతిశ్చక్రేశతాం వాంఛతి. పోని రాజు చేస్తే ఏమండి చక్రవర్తిగా చేయండి అంటండి. చక్రేశ సురరాజతాం. పోని చక్రవర్తిగా చేశాడా? ఇంద్రుడుగా చెయ్యండి అంటాడు. ఇంద్రుడు ఆశ. సురరాజతాం సురపతిర్బ్రహ్మాస్పదం వాంఛతి. బ్రహ్మ శైవ పదం శివో హరిపదం ఆశావధిం కోగతః. ఆశ యొక్క అంతం ఎవరు పొందారని కవీశ్వరుడు చెప్తున్నాడండి. కనుక సంతుష్టి ఏదో భగవంతుడు ఇచ్చింది చాలు అని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది 3వ ద్వారపాలకుడు. ఇంతవరకు ఎవరు చెప్పండి? ఇంద్రియ నిగ్రహం, ఆత్మ విచారణ, సంతుష్టి.